రేపు మారాలనుకుంటే అమ్మాయిలా మారదు. అది నా జీవితం, నా ఇష్టం అది. సో అంటే ఎవరు అబ్జెక్షన్స్ ఏం చెప్పారు, నా లైఫ్ నాకు నచ్చినట్లు ఉంటాను అని చెప్తున్నారు. అదేనండి, ఇప్పుడు నాకు ఫుడ్ పెడుతుండా, లేక మా ఇంటి ఎవరైనా పూజిస్తున్నాడా, మా ఇంటికి కొంచెం రెంట్ కడుతుర్రా, దిక్కుమల్ల వాళ్ళు అసలు నాకు అర్థం. ఎవడన్నా నన్ను ఉంచుకోండి, మా ఇంటికి రెంట్ కట్టండి, మా ఇంట్లో పోషించండి, అప్పుడు తెలుస్తుంది. సిగ్గు లేక అనడం కాదు, ఒక మనిషిని విసికించకండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, బాగుపడాలని చెప్పండి. ఎన్నిసార్లు చెప్తా కానీ కొంతమంది ఎవరు పెడతారంటే, నిజం చెప్పాలంటే మంచి పీపుల్స్ అసలు పెట్టరు. పని బాట లేకుండా ఇంట్లో అమ్మ నాన్న వదిలేసి గాలికి వాళ్ళు డబ్బులు తిని అమ్మ నాన్న వదిలేసి చిల్లరగా బైకులు వేసుకుంటారు. కొంత చిల్లర వాళ్ళు అలాంటివి పెడతారు. అఫీషియల్ వాళ్ళు అయితే అసలు పెట్టరు. నన్ను చాలామంది ఫ్యామిలీస్ నన్ను మెచ్చుకుంటారు. గుడ్. నేను మొన్న బొంబాయి రీసెంట్గా బొంబాయి వెళ్ళాను. అక్కడ పెద్ద కారు వచ్చింది, వాళ్ళు పెద్ద రిచ్ అంట. మా ఇంటికి రండి, మా ఇల్లు పక్కనే ఉంది అన్న. అంటే లేదు సార్ అలా అంటే, లేదు మా వైపు మీరంటే చాలా ఇష్టం, మీ వీడియోలు చూస్తే వాళ్ళంటే తీసుకెళ్ళి భోజనం పెట్టి 10,000 దాకా చేతిలో పెట్టేసి వాళ్ళ ఇల్లు చూస్తే అసలు నాకు ఓపిక తెలియదు. అంత పెద్ద ఇల్లు బొంబాయిలో వాళ్ళకు నెంబర్ ఇచ్చారు.